అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ముఖ్య నాయకులు ఆ మధ్యలో విదేశీ పర్యటనలు చేయడం జరిగింది. తర్వాత నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా జపాన్ పర్యటన చేసి, అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఏమంటుర్రంటే, ఇక్కడ అభివృద్ధి చేస్తలేడు. ఇక్కడ ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి. ఏమన్నంటే ఫండ్స్ లేవంటుండు, అప్పులున్నాయి అంటుండు. అక్క బయట దేశం పోయి అంత ఖర్చు పెట్టుకొని డబ్బులు వృధా చేస్తుర్రని చెప్పేసి కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది ప్రజలు కూడా అభిప్రాయపడుతుర్రు. సో దాని గురించి ఏమంటారు మరి? సార్ రేవంత్ రెడ్డి గారు తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగిస్తుండు. దేనికోసం బయట దేశానికి ఎప్పుడు పోయినా ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం, ఇక్కడ జాబులు తేవడానికి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆయన పోయిన మినిట్ టు మినిట్ ఏం చేస్తున్నా అనేది ప్రజలకు కూడా వివరించడం జరుగుతుంది. కానీ వీళ్ళలేక కేటీఆర్ పోయి దుబాయ్‌ల, డల్లాస్‌ల తిరిగినట్టు రేవంత్ రెడ్డి గారు తిరుగుతలేరు. ఏది పోయినా, ఏం చేసినా ఒక పర్పస్, ఒక పని మీద పోతున్నాం మేము ప్రజలకు చెప్పి మరీ పోతుండు. అక్కడ జరుగుతున్న పనులను గూడంగా మినిట్ టు మినిట్ ప్రజలకు వివరిస్తుర్రు. ఇంత పారదర్శకమైన ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రతి నిమిషం ప్రజల కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా ముఖ్యమంత్రిగా సద్వినియోగం చేసుకుంటున్నాడని మేము అనుకుంటున్నాం.